జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ పలు చోట్ల సోదాలు చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపడుతుంది. ఇంట్లో ప్రతి అంగుళం క్షుణ్ణంగా గాలిస్తున్నారు. అదేవిధంగా కూకట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేపడుతున్నారు. దీంతో రవీందర్రావు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతాల్లో పోలీసులు దుర్మార్గంగా ఎలా తన ఇంట్లోకి వస్తారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతల ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ పలు చోట్ల సోదాలు చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మనసా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనీ స్టోర్ చేసి పెట్టారు అనే నేపథ్యంతో డబ్బులు పంచడానికి నియోజకవర్గానికి సంబంధించి దాంతో ఫ్లయింగ్ స్క్వాడ్ కి ఇన్ఫర్మేషన్ రావడంతో జూబ్లీ మధురా నగర్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లోతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లో పోలీసులు కూడా సోదాలను నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏదైతే అమల్లో ఉందో కూడా ఏ ఏరియా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాకపోయినా పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇళ్లలో కూడా సోదాలు ఎలా నిర్వహిస్తారు అని కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కి సంబంధించిన అధికారులను కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇది కావాలనే కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ రెండు కూడా కలిపి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుల పైన ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు. ఓడిపోతారనే నెపంతోనే బీఆర్ఎస్ కి చెందినటువంటి నాయకుల పైన ఇళ్లలో దాడులు చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడే విమర్శించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.